నగరంలోని 9వ డివిజన్ కుసుమ హరిచినవాడ నజీరు తోట ఎఫ్సిఐ కాలనీ ప్రాంతాలకు సంబంధించి 90 లక్షలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లకు నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు. స్థానిక డివిజన్లోని రంగనాథపురంలో త్వరలో డ్రైన్ పనులను ప్రారంభిస్తామని, ఎక్కడెక్కడ డ్రైన్ పనులు పెండింగ్ లో ఉన్నాయో అన్నిటిని పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం జనసేనపై తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్, శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వంగాల శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 90 లక్షలతో కుసుమర్చినవాడ నజీర్ తోటకు సంబంధించి మొత్తం డ్రైన్స్, అక్కడక్కడ రోడ్స్, ఇది కాక ఇంకొక 50 లక్షలు కుసుమర్చినవాడకి సంబంధించి డ్రైన్స్. సో పూర్తిగా కూడా దాదాపు 1,50,00,000, ఈరోజు 90, ఇంకో 2-3 రోజులు ఇంకో 50, 1,40,00,000 లక్షలతో ఇప్పటికే ఈ డివిజన్స్లో దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 1,40,00,000 లక్షలతో ఇంకొక వారం రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇది కాకుండా కూడా రంగరాయ నగర్కి సంబంధించి నూతనంగా ఏదైతే రంగరాయ నగర్ అనుకున్నామో అక్కడ డ్రైన్స్ ఇవి కూడా తొందరలో ఆ పనులు కూడా ప్రారంభించుకుంటాం. ఇది కాకుండా ఇంకా కొత్తగా డెవలప్ అయిన ఈ ప్రాంతాలకు సంబంధించి డ్రైన్స్ ఏవే పెండింగ్ ఉన్నా అవి కూడా పిలవటం జరుగుతుంది. సో ఎక్కడికెక్కడికి రోజు డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు రోజు తిరిగి మమ్మల్ని విమర్శించుకుంటూ పోతున్నారు. సరే మంచిదే, కానీ ఒక 2-3 రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో. నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు, ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళని వేసుకొని నేనే అభ్యర్థి అని తిరుగుతున్నాడు. ఎందుకు ఎవరు స్వామి అభ్యర్థి? కూటమి సరే మీరు చెప్పచ్చు, మా కూటమిలో ఎవరు పోటీ చేసినా అభ్యర్థి అనేది చెప్పచ్చు, తప్పులేదు. నారాయణ గారు పోటీ చేస్తారా, లేకపోతే మనుక్రాంతి రెడ్డి పోటీ చేస్తారా, మీ కూటమిలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకుంటే అభ్యంతరం. కానీ ఈ రోజుటికి కూడా ఎవరు అభ్యర్థో తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. సరే వాస్తవానికి పాప మా మనుక్రాంతి రెడ్డి కష్టపడటంలో తానికేదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు, కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయిలము కొన్ని రకరకాల దాదాపు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారిని ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విషయం. కాబట్టి ఎవరో తెలీదు, ఈయన పార్టీకి ఈయన, ఆయన పార్టీకి ఆయన, వీళ్ళు వాళ్ళని వీళ్ళని. అరే ప్రజలకి సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి? అసలు కనిపిస్తారా వీళ్ళు? ఇది మీ పార్టీ పరిస్థితి. ఎవరికి ఇకపోతే వాళ్ళ మాయం, వాళ్ళు కనిపించే పనే లేదు. ఈయనకి ఇస్తే ఆయన కనిపించడు, ఇంకా మళ్ళీ బ్యాక్ టు అమెరికా. ఈయనకి ఇస్తే ఇన్ని రోజులు నేనున్నాను మీకోసం చెప్పి ఈయన కనిపించడు, ఈయన బ్యాక్ టు హైదరాబాద్. అది మీ పరిస్థితులు. ప్రజలు కూడా గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఇచ్చినా ఎవరు ఈరోజు ఇద్దరు పోయి నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు, మాకేదో ప్రజల మీద 10 సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద 4.5 సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరూ 3 నెలల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావిళ్ళు, సతీ సమేతంగా హడావిళ్ళు, ఒక ఆయన ఇంకో రకంగా హడావిడి, తప్పులేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి. కనీసం వీళ్ళిద్దరూ మాకు ప్రజల మీద ప్రేమను రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరూ, మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరూ ప్రమాణం చేయగలుగుతారా? వీళ్ళిద్దరూ నాకు టికెట్ ఇవ్వకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం, మేము రోజు అందుబాటులో ఉంటామని ప్రమాణం చేయగలుగుతారా? సరే ఒక ఆయన అంటే చేస్తాడులే, ఆయనకేం లేదనుకో పాపం. ఆ పిల్లోడు ఇంకో పిల్లోడు అంటే పాపం కొత్త కాబట్టి కోయించుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. సో దానికి కూడా చెప్తారు వీళ్ళు. నిన్నదో చెప్పాడు, మారుస్తున్నారంట, వీళ్ళు ప్రజల్లోకి లేరంట. అది కూడా చూస్తారు కదబ్బా, 3 నెలలు ఎవరు నామినేషన్ వేస్తాడు. సరే మీ దాంట్లో కూడా ఎవరో ఒకరే వేస్తారు అనుకోండి,
ఇద్దరిలో వేసిన సెకండే ఇంకొక ఆయన ఉన్నాడు టౌన్లోంచి గాయబ్ పరార్. అది మీ పరిస్థితులు. అరే నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా, ఈ 3 నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు. నేను ఉన్నప్పుడు నేను ఏదో చెప్పాడు, వరదల్లో నేను ఇట్ట చేశానని. అట్ట చేసావు. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్షంలో మేము కూడా ఉన్నప్పుడు వందలాది మందికి మూలాపేటలో అన్నం వండి పెట్టాం. ఆ రోజులో మేము రాత్రింబుగులు జరిగాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించకుండా పోయినావే. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ముఖం కూడా చూపించలేదే. కరోనా వచ్చినప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, నాకు కూడా కరోనా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పెద్ద హాస్పిటల్లో మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ రోజు నాకు వచ్చింది. మీలాగా ఇళ్లలో పడుకోలే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులాగా వైసీపీ వాళ్ళు ఎక్కడికి తిరిగారు. మీరు వెళ్ళిపోయి ఇళ్లలో పనుకున్నారు. అది మీ పరిస్థితి. కాబట్టి ఎవరికి రా నాయన టికెట్? ఆయనకే, ఈయనకే? ఆయనకు వస్తే నువ్వు ఉంటావా? నువ్వు వస్తే ఈయన ఉంటాడా? ఒకరు ఆ సెకండే పరారు. అది మీ పరిస్థితులు. మా మనుక్రాంత్ సోదరుడికి అయితే మాత్రం చెప్తా, పాపం 10 సంవత్సరాల నుంచి ఆడ తిరుగుతూ ఉన్నాడు. ఎట్టాడా కొన్ని కారణాల వల్ల పెద్ద పేమెంట్లు ఆడ మారితే బిడ్డ. వైసీపీ కావాలంటే మేము ఆదరిస్తాం రా, మంచి పిల్లోడని అంటున్నారు. కాబట్టి ఎట్టా ఉన్నాడు పాపం, అమెరికాకి మళ్ళీ సర్దేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఊరిని ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ వైసీపీని తిడతా ఉన్నాడు, ఎట్టంటే మాట్లాడుతున్నాడు. నీకు లేదు, నువ్వు బ్యాక్. అది పరిస్థితులు. కాబట్టి విమర్శలు చేసే ముందు ఎవరు ఉంటారో ఫస్ట్ తెలుసుకొని, ఎవరు రంగంలో ఉన్నారో తెలుసుకొని ఫిక్స్ చేసుకొని వచ్చి తిరగండి, బాగుంటుంది.